ఓయ్ దోస్తులు అందరికీ కూడా ప్రేమతో శుభోదయం. నా 3 పేజీలు ఉండడం కాదు కానీ 3 పేజీల్లో ఏ వీడియోలు పెట్టాలని కన్ఫ్యూజు. ఎవరు కూడా ఆశతో పెట్టేసింది అనుకోకండి. అలా క్రియేట్ చేయడం, అది మానిటైజేషన్కి వెళ్ళిపోవడం, అదే కొంచెం నాది. వదిలిస్తే పోతాయి కదా, ఫాలోవర్స్ కూడా పోతారు కదా, అందుకే ఏదో ఒక వీడియో తీసి పెడుతుంటాను. అది ఖాళీ సమయంలోనే నా పెళ్ళిళ్ళి, నా ఇంటి పని, నా పని మొత్తం అయిన తర్వాతే నేనైతే దీనికి టైం కేటాయిస్తానండి. ఈ మధ్య ఒక్క 10 నిమిషాలు 20 నిమిషాలు ఫోన్ పట్టుకొని వీడియోస్ చూసినా సరే విపరీతమైన హెడేక్, అదొక రకమైన, అంటే మనకే తెలుస్తుంది. మనం చూడండి, రీల్స్ స్కిప్ చేసిన కొద్ది ఒక రకమైన అదొక తిక్కలాగా అదొక ఫీలింగ్ కలుగుతుందన్నమాట. ఎంత ఫోన్కి చాలా దూరంగా ఉండాలి కూడా. ఎప్పుడు టైం ఉంది అనుకుంటే ఒక 10 నిమిషాలు మనకి ఏదైనా ఇంపార్టెంట్ వీడియో కావాలి అనుకుంటే చూడండి. పదే పదిగా ఫోన్ చూడడం మాత్రం పెట్టుకోవద్దు. ఈ ఫోన్ చూడడం వల్ల పిల్లలతో కన్వర్జేషన్ పోయిందంటే, పిల్లలు పేరెంట్స్ ఒక కోయిన్సైడ్గా ఉండేవాళ్ళు ఒకప్పుడు, అది పోయింది. మనం పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ అంటే కర్రా బిల్ల, నెక్స్ట్ వచ్చేసి తొక్కుడు ఆట, స్కిప్పింగ్, ఇలాంటివి ఆడుకునే వాళ్ళం మన రోజుల్లో. ఇప్పుడు అవి పిల్లలు అస్సలు ఎక్కడ చూసినా ఆడడం లేదు. క్రికెట్లని సెలవు వస్తే ప్రతి గ్రౌండ్, ఈ టైంలో సెలవులు వచ్చాయంటే ప్రతి పొలాల్లో నాటిల్లో పిల్లలు చక్కగా గుంపులై ఆడుకునే వాళ్ళు. అది కూడా పోయింది ఫోన్లు వచ్చిన తర్వాత. మనమే చూస్తున్నాం, మరి పిల్లలు ఏమవుతారు చెప్పండి? పిల్లలు కూడా చూడడం మొదలు పెడుతున్నారు. వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. ఫోన్ ఇవ్వకపోతే అదొక రకమైన ఫీలింగ్ అందులో కలుగుతుంది అన్నమాట. నేను ఫోన్ ఇచ్చేదాన్నండి పిల్లలకి. ఇప్పుడు ఫోను వాళ్ళు తీయరు, నేను ఇవ్వను కూడా ఫోన్. ఇద్దరు పిల్లలకి నేను ఇవ్వను ఫోన్ అసలు. చూడమని అస్సలు చాలా స్కిప్ చేస్తాను అన్నమాట. ఫోన్ ఇవ్వకండి అసలు, పిల్లలకు ఫోన్ ఇవ్వకండి. మీరు కూడా ఫోన్ చూడడం తగ్గించి పిల్లలతో కన్వర్జేషన్ అనేది, బౌండింగ్ అని పెంచుకుంటే రేపు పొద్దున్న మనకి అది ప్లస్ పాయింట్ అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అంతే. టీ అయితే పెట్టాను, పూజ కంప్లీట్ అయింది. రోజంతా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ ఏవో బ్యాడ్ థాట్స్ అంటే ఫైనాన్షియల్గా, లేకపోతే ఇంట్లో ఎలా గడాలి, అదే థాట్స్తో వెళ్తే అవే అనేది అలాగే వెళ్తుందన్నమాట. ఇదంతా కాదు అనుకొని ఒక పాజిటివ్ థింక్తో ఆలోచిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది లైఫ్. ఎప్పుడు రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా, ఖచ్చితంగా మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఓకేనా? టేక్ కేర్ దోస్తులు.